అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం ఇప్పుడు అమెరికా ప్రజలపై బలంగా పడుతోంది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న భారతీయులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా 25% టారిఫ్లు అమల్లోకి వచ్చినా అప్పటి వరకు స్టోర్లలో పాత స్టాక్ ఉండడంతో ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా కొత్త సరుకులు మార్కెట్లోకి రావడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజువారీ సరుకుల నుండి కిరాణా వస్తువుల వరకు అన్నీ కష్టతరంగా మారాయి. ఒక్కోసారి సులభంగా అందుబాటులో ఉండే వస్తువులు ఇప్పుడు కుటుంబ బడ్జెట్ను దెబ్బతీస్తున్నాయి. ప్రత్యేకంగా సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. నెలవారీ ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకుంటుండటంతో జీవన విధానం కఠినతరమవుతోంది. ఇప్పుడు ఎంత ఆదా చేస్తే అంత బాగుంటుందనే ఆలోచన ప్రతి కుటుంబంలోనూ అలవాటైపోయింది. ఇటీవల అమెరికాలోని డల్లాస్లో ఓ భారతీయ ప్రవాసి వాల్మార్ట్ స్టోర్లో ఇండియన్ ఫుడ్ ప్రోడక్ట్స్ ధరలను వీడియోలో చూపించగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో రాజత్ అనే ప్రవాసి సెల్ఫ్లలో ఉన్న రాయల్ దాల్, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, మసాలాలు, సాస్లను చూపిస్తూ వాటి ధరలు వెల్లడించారు. 1 కిలో పప్పు $4 అంటే 330 నుండి 350 రూపాయలు భారత కరెన్సీలో. హల్దీరామ్ ఖట్టా మీఠా ఆలూ భుజియా $4, పార్లే హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు $4.5. ఈ ధరలు చూసి భారతీయ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భారత్లో 20 రూపాయలకు దొరికే బిస్కెట్ అక్కడ 320 రూపాయలు, అర్ధ కిలో పప్పు దాదాపు 400 అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు భారత్లో ఉండే అవే ఉత్పత్తులను డల్లాస్లో చూసి ఆశ్చర్యపోగా, మరికొంతమంది భారత్తో పోలిస్తే విదేశాల్లో ఆ వస్తువులు ఎంత ఖరీదైనవో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ నో, భారత్తో పోలిస్తే ఇది చాలా ఖరీదు అని ఓ యూజర్ రాశారు.